ఇవేంటి అని చూస్తున్నారా? ఇవేనండి చింతపండు క్యాండీస్ అనమాట. అప్పుడెప్పుడో చిన్నప్పుడు కొనుక్కొని తినేవాళ్ళం కదా. 90స్లో పుట్టిన వాళ్ళకైతే తెలుస్తుంది చింతపండు క్యాండీస్. ఈరోజైతే నాకు ఎందుకో అయితే ఇవైతే తినాలనిపించింది అనమాట. నాకు బేసిక్గా పులుపు అంటే ఇష్టము. చింతపండు, నిమ్మకాయ, మామిడికాయ ఇలాగా పుల్లగా ఉండేవంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం అనమాట. నాతో పాటు మా అక్క వాళ్ళ పాప ఉంది కదా, తనకు కూడా చూపిద్దాము క్యాండీ ఎలా ఉంటుందో అనేసి చేస్తున్నా. ఇది దంచుకోవడానికి అయితే ఈ రెండు చాలా అవసరం కదా. ఇదిగోండి చింతపండు, తొక్క తీసిన చింతపండు, ఇంకా సమానంగా బెల్లం కూడా తీసుకున్నాను. ఎందుకంటే ఇందులో కారం కూడా వేస్తాం కదా, మళ్ళీ ఎక్కువైపోతుందని బెల్లం కూడా సమానంగా తీసుకున్నాను. అలాగే ఇందులో కారం, ఇంకా జీలకర్ర అన్నమాట, జీలకర్ర, ఉప్పు ఇవన్నీ కూడా వేసేసుకొని నీట్గా దంచేసుకున్నాను. దంచుకోవడానికి ఒక 10-15 మినిట్స్ అయితే పడుతుంది మెత్తగా అవ్వడానికి. అబ్బా, ఇది ఇలా చేస్తుంటే నాకు నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి అనమాట. చెప్పాను కదా నాకు పులుపుగా ఉండేవన్నమాట ఇష్టం అనమాట. ఈ పులుపు ఇష్టపడే వాళ్ళకి అంటే ఈ టేస్ట్ అయితే అర్థమవుతుంది. నాకు ఏదైనా గుర్తొస్తే తినాలనిపిస్తే అది ఫాస్ట్గా చేసేసుకోవడం నాకు అలవాటు అనమాట. ఏ ఐటెం అయినా సరే నాకు అది తినాలి అని అనిపిస్తే మాత్రం ఈ వెంటనే ఆ సామాన్లు తెచ్చేసుకొని చేసుకుంటాను. బేసిక్గా నాకు ఇది ముందు నుంచి కూడా అలవాటు. ఫైనల్గా టేస్ట్ ఎలా వస్తుందని పక్కన పెడితే నాకు తినాలి అని వచ్చినప్పుడు మాత్రం ఆ వెంటనే టకమని చేస్తాను. మీరు కూడా ఇది పులుపు ఇష్టపడిన వాళ్ళైతే ఇలా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ఎండగా ఉన్నప్పుడు కానీ లేదా జ్వరం వస్తుంది కదా, జ్వరం అప్పుడు తింటే అబ్బా, ఆ ఘాటుకి ఆ పులుపుకి దెబ్బకి జ్వరం ఎగిరిపోతుంది అనమాట. ఇంకా నేను మా పొట్టుదే కూడాను పార్ట్నర్స్. తనేమీ తినదు కానీ నాతో పాటు ప్రతి పనిలో కూడా హెల్ప్ చేస్తుంది అనమాట. చిన్నపిల్లలు అంతే, ప్రతి దాంట్లో కూడా చేయి పెడతా అంటారు. ఇంకా చేస్తూ ఉంటే చేతుకున్నది కూడా నాకు తినేయాలనిపించింది, అందుకనే తినేసాను. ఒక 4 టూత్పిక్స్ అయితే ఉన్నాయి ఇంట్లో, దానికైతే ఇవి పెట్టేశాను. కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటాయి. రేపు కూడా, ఈ రోజు కదా రేపు కూడా తినొచ్చు. ఇది పచ్చి చింతపండు కాబట్టి ఒక 2-3 డేస్ అయితే ఉంటాయి. అది చింతపండును మరిగించి ఇంకో స్టైల్లో చేస్తారు, అదైతే కొంచెం ఎక్కువ రోజులు ఉంటుంది అనమాట. అయితే ఇన్స్టెంట్గా తినడం కోసం అని చేసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది. ఆగండి, ఇంకో విషయం, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మంచి వీడియోస్ అయితే చేయాలనిపిస్తుంది. సబ్స్క్రైబర్స్ ఉంటేనే కదా ఆ వీడియోస్ చేయాలనిపిస్తుంది.